బాబు లింక్ ఇస్తాను మొత్తం అది 2 నెలలు అవుతుంది సార్. ఫస్ట్ నేనే ఇచ్చింది. మొత్తం నలుగురు ఇక్కడే ఉన్నారు. నేషనల్ వెహికల్స్ అన్ని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 4 రోడ్డు కలుస్తున్నాం. 4 రోడ్డు ఇప్పుడు వాళ్ళు ఆరంభించారు. 19 లాస్ట్ అదైన తర్వాత 15 కూర్చోండి సుబ్బారెడ్డి గారు. మనం ఇది స్టేట్ మీడియా మొత్తం మీ అందరికీ తెలిసిందే 2014 నుంచి 19 పీరియడ్లో ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు నిర్ణయించి ల్యాండ్ పుల్లింగ్ అడిగితే రైతు సోదరులు కేవలం 15 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అయితే ఒక 3,500 ఎకరాలు యాక్చువల్గా ఆగిపోయింది. దానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది రాజకీయంగా ఇవ్వద్దని యాక్చువల్గా రెచ్చగొట్టడం అవన్నీ చేయడం ఆగిపోయింది. అయితే ఇప్పుడు రైతు సోదరులు ముందుకు వచ్చారు. నిన్న యాక్చువల్గా 11 ఎకరాలు యాక్చువల్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఇవాళ 7.2 ఎకరాలు మేకా వెంకటరెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చారు. నేను ఒకటి మేకా సుబ్బారెడ్డి వెంకటరెడ్డి అనిత అండ్ శివారెడ్డి అండ్ లక్ష్మారెడ్డి 7.2 ఎకరాలు ఇచ్చారు. నేను వాళ్ళ ఇంటికి వచ్చి యాక్చువల్ తీసుకున్నాను. నేనే చెప్పాను, ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా నేనే పర్సనల్గా వస్తాను మీ ఇంటికి, నేనే మీ డౌట్లు క్లియర్ చేస్తానని. నేను ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. అయితే దానికి యాక్చువల్గా నేను రేపు ఉదయం సిఆర్డీ ఆఫీస్కి వాళ్ళని ఒక 5 మందిని రమ్మన్నాను. వాళ్ళు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చేవాళ్ళం. ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాటు సెలెక్ట్ చేసుకునే విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది. అది యాక్చువల్గా ఫైల్ రేపు జీవో అవుతుంది. రేపు జీవో చేస్తాం, వర్కింగ్ డే కాబట్టి. ఈ మధ్య కంప్లీట్గా ఈ యొక్క వరదల్లో కంప్లీట్గా ఉండి అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉండింది. ఈ అథారిటీ మీటింగ్ దాదాపు 20 రోజులు అయింది కాబట్టి రేపే దాన్ని జీవో చేయిస్తారు. ఎల్లుండి నుంచి వాళ్ళకి ఎవరికైతే ముందు ఇస్తారో వాళ్ళు కోరుకున్న దగ్గర ప్లాట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్గా ఒక ఇన్స్టాల్మెంట్ వేశారండి. రైతులకు 2 ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. గత ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది. 2వ ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో, అంటే ఖజానా ఖాళీ ఉంది, ఖజానా 0. ఇది కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వలేనంటే
అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రైతులు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని అసలు మనం వర్ణించడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో రెడీగా ఉన్నారు. రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో చేయడం జరుగుతుంది. 1 సెంట్ ఇస్తానన్నా వాళ్ళకి పోవటానికి నాకు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే 2014-19లో 58 రోజులు మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తిరిగాను. వాళ్ళు చాలా సహకరించారు రైతు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి అందుకని నేనే డైరెక్ట్గా, అంటే రైతులకు డౌట్స్ ఉన్నాయి, అధికారులు క్లారిఫై చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము పాలసీ చేస్తామో అది చెప్పగలరు, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళ చేతిలో ఉండదు. అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో అడిగారు జోన్ కొద్దిగా మార్చగలరని, అది పాలసీ డెసిషన్, అది ముఖ్యమంత్రి గారితో చెప్పి చేసేది. అందుకని రేపు సిఆర్డీ ఆఫీస్కి వస్తే నేను ఫస్ట్ స్టడీ చేసి అధికారులతో, తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి అవసరమైతే దాన్ని మారుస్తాం. ఎందుకంటే ఏదైనా అమరావతి రాజధాని కావాలంటే ప్రజలకి రైతులకి ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. 1 సెంట్ కాదు 1/2 సెంటు ఇస్తానన్నా నేనే ప్రత్యేకంగా పోయి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇప్పుడే చెప్తాను. ఫైవ్ 987 దగ్గర ఉంటుంది నాకు తెలిసి.